కాంగ్రెస్ తొలి జాబితాలో నలుగురట. మిగిలిన 13 లోక్సభ నియోజకవర్గాలపైన ఉత్కంఠ. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేసిన తొలి జాబితాలో నలుగురు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో మిగిలిన 13 నియోజకవర్గాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది. నల్గొండ, మహబూబ్ నగర్, జహీరాబాద్ నియోజకవర్గాలకు మాత్రమే పార్టీ అభ్యర్థులుగా నల్గొండ నుంచి కె రఘువీర్ రెడ్డి, జానారెడ్డి కొడుకు, ఇది ముందుగా ఊహించిన టికెటే. మహబూబాబాద్ బలరాం నాయక్ ఊహించిందే. ఇక్కడ బెల్లయ్య నాయక్ కూడా పెద్ద ఎత్తున ఫైట్ ఇవ్వడం జరిగింది. సో బలరాం నాయక్ ఆయన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడిగా ఆయనకు టికెట్ ఇచ్చినట్టు కనబడతా ఉన్నది. వంశీచంద్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి ఆయన పోటీలో ఉన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ సభలో ఆయన పేరుని ఈ లిస్టుకు ముందే ప్రకటించారు. సురేష్ షెట్కార్ జహీరాబాద్ నుంచి పోటీలో ఉన్నారు. కేవలం ఈ నలుగురిని మాత్రమే ప్రకటించారు. సో 10 మంది వరకు లిస్ట్ వచ్చే అవకాశం ఉందని నిన్నటిదాకా వార్తలు వచ్చినాయి. కానీ కేవలం ఈ నలుగురినే, ఇందులో పెద్దగా సంచలనమైనటువంటి నిర్ణయాలు అయితే ఏం కనిపించట్లేదు. ఈ నలుగురిలో ఒక రెడ్డి, ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఇంకొక రెడ్డి సురేష్ షెట్కార్ బీసీ, బట్ ఆయన చాలా చిన్న కమ్యూనిటీ, లింగాయత్ కమ్యూనిటీకి సంబంధించిన నాయకుడు. సో ఇది కూడా వీళ్ళు బీసీ కోటాలో వేస్తారు. బీసీ కావచ్చేమో, కానీ పెద్ద పెద్ద కమ్యూనిటీస్ ఉన్నాయి కదా ఈ తెలంగాణలో. ఎంబీసీలు ఉన్నారు కదా చాలామంది, మరి వాళ్ళకి ఎన్ని టికెట్లు ఇస్తారన్నది చూడాలి. ఇక రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశం లేదని తేలిపోయింది. మళ్ళీ వయనాడ్ నుంచే పోటీ చేయబోతున్నారు. 39 మందితో కాంగ్రెస్ తొలి జాబితా. బెంగళూరు రూరల్ బరిలో డీకే శివకుమార్ సోదరుడు సురేష్, కేరళలో పోటీ చేసే సీట్లన్నింటికీ అభ్యర్థులను ఖరారు చేసిరట. మహబూబ్ నగర్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి పేరును ఇటీవల బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపైన ఈ నెల 7వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించింది. తెలంగాణలో కనీసం 8 నుంచి 10 స్థానాలకు అభ్యర్థులను జాబితాలోనే ప్రకటిస్తారని పార్టీ వర్గాలు ఎదురు చూశాయి. కానీ సిఈసిలో 4 స్థానాలపై ఏకాభిప్రాయం రావడంతో వాటిని మాత్రమే ప్రకటించినట్లు సమాచారం. చాలా కంప్లైంట్స్ వెళ్ళినాయట. ఇదంతా కూడా వేరే పార్టీలకు ఉపయోగపడే క్యాండిడేట్లను పెడుతున్నారని కంప్లైంట్స్ వెళ్ళడంతో సో కొంత అటు ఇటుగా ఆలోచిస్తున్నట్టు కనబడతా ఉన్నది. చేవెళ్ల, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, భువనగిరి, సికింద్రాబాద్ తదితర స్థానాల అభ్యర్థులను ఇప్పుడే ప్రకటించాలి అనుకున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఆపినట్లు తెలుస్తోంది. ఖమ్మం టికెట్ స్థానిక నేతలకే. ఖమ్మం లేదా నల్గొండ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలి అని రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని కోరారు. కానీ ఆయనకు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ టికెట్ ఖరారైనట్లు పార్టీ తొలి జాబితాలోనే ప్రకటించడంతో రాహుల్ గాంధీ తెలంగాణలో పోటీ చేయరు అని నేతలు భావిస్తున్నారు. దీంతో ఖమ్మం టికెట్ స్థానిక నేతలకే ఇవ్వడానికి మార్గం సుగమమైంది. ఈ స్థానం మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. కరీంనగర్, నిజామాబాద్ స్థానాలకు మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్ రెడ్డి, జీవన్ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పీసీ అయిన సురేష్ షెట్కార్కు జహీరాబాద్ టికెట్ను తొలి జాబితాలోనే ప్రకటించినందున మెదక్, సికింద్రాబాద్ స్థానాలు కూడా బీసీలకే ఇవ్వొచ్చని అంచనా. ఇప్పుడు అంచనా ఏం లేదు, గదే అయ్యేటట్టున్నది. ఇక్కడ బీసీలకు ఇచ్చే టికెట్లు 3, ఒకటి జహీరాబాద్, 2 మెదక్, 3వది సికింద్రాబాద్. ఈ 3 స్థానాలు కూడా కాంగ్రెస్కి చాలా టఫ్ ఉన్నటువంటి నియోజకవర్గాలే. ఈ నియోజకవర్గాల్లో బీసీలకు ఇచ్చిర్రు. నల్గొండ లేదు, భువనగిరి ఇయ్యరు, ఖమ్మం ఇయ్యరు, ఏ స్థానం కూడా గెలిచే స్థానం ఇచ్చే అవకాశం లేదు. ఇప్పుడు పుసుక్కుని ఓడిపోయారు అనుకో, చూసిర్రా బీసీలకు ఇస్తే మీరు ఓడిపోతుంది, మీరు ఏడ గెలుస్తారా? మళ్ళీ ఇది పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్డ్ కోటాలో మాలమాదిగ అభ్యర్థులకు చెరొకటి తప్పనిసరిగా కేటాయించాల్సి ఉందని సమాచారం. వరంగల్ టికెట్ను మాలల కోటా కింద ఇస్తే పెద్దపల్లిలో మాదిగ సామాజిక వర్గానికి కేటాయిస్తారని తెలుస్తోంది, లేదా అటు ఇటు మారొచ్చు. ఇక నాగర్ కర్నూలు టికెట్ కోసం పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ల మధ్య పోటీ ఉన్నది. మల్లు రవి ఉప ముఖ్యమంత్రి భట్టికి సోదరుడైనందున ఆయనకు నాగర్ కర్నూలు టికెట్ కేటాయిస్తే ఖమ్మం టికెట్ ఆశిస్తున్న భట్టి సతీమణికి కేటాయించకపోవచ్చని సమాచారం. ఇంకెట్లు ఇస్తారు? భట్టి, ఆయన అన్న, ఆమె భార్య, ఇంకెంతమంది? సో అందుకే ఇక్కడ మల్లు రవికి ఇస్తారా ఏమో. సంపత్ కుమార్ అయితే నాకు ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్పేసిండు నాదే టికెట్ అని ఆయన చెప్పుకుంటున్నాడు. సో ఆయన ఆల్రెడీ ఆయన ఇల్లు కూడా అటు ఔటర్ రింగ్ రోడ్ సైడ్ మార్చుకొని ఆయన కార్యక్రమాలు ఆయన ఏర్పాట్లలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. సో అల్టిమేట్గా ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పిందే ఫైనల్ అయింది. దట్టు ఇంకొకటి ఏంటి, ఆయనని ఢిల్లీ అధికార ప్రతినిధిగా అక్కడ నియమించడం జరిగింది. ఎవరిని? మల్లు రవిని. అంటే ఇక్కడ ఎంపీ టికెట్ వచ్చే అవకాశం లేదు, ఇవ్వమన్న నేపథ్యంలోనే ఆయనకు ఆ పదవి ఇచ్చినట్టు కనబడతా ఉన్నది. సో ఆయన రిజైన్ చేసిన అంటున్నారు, కానీ పార్టీ వర్గాలు మాత్రం ఆయన రిజైన్ చేయలేదు అని అంటున్నాయి ఆ పదవికి. సో ఇట్లా మరి సంపత్ కుమార్కి ఒకవేళ కనుక టికెట్ ఇస్తే, సంపత్ కుమార్ మాదిగ సామాజిక వర్గం, సో ఒకవేళ సంపత్ కుమార్కి ఇస్తే ఇక్కడ మరి భట్టి భార్య నందిని గారికి ఇస్తారా, లేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డికి ఇస్తారా?
ఇది క్వశ్చన్ మార్క్గా కనబడతా ఉంది. చూడాలి ఏం జరుగుద్దో. తనకు నాగర్ కర్నూలు లోక్సభ టికెట్ ఇవ్వాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్న మల్లు రవి తన రాజీనామా లేఖను రేవంత్ రెడ్డికి పంపారు. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు టికెట్ను తొలి జాబితాలో ప్రకటించలేదని తెలుస్తోంది. ఎవరెవరు వాళ్ళది ఏందన్నది చూడాల్సి. తొలి జాబితా అభ్యర్థులు జహీరాబాద్ నియోజకవర్గం నుంచి 2009లో లోక్సభ సభ్యునిగా ఎన్నికైన సురేష్ షెట్కార్ మరోసారి అక్కడి నుంచే బరిలోకి దిగబోతున్నారు. అంతకుముందు ఇదే లోక్సభ నియోజకవర్గం పరిధిలోని నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. 2014, 2018లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టికెట్ తొలుత ఆయనకే ప్రకటించినా చివరికి సంజీవరెడ్డికి పార్టీ కేటాయించడంతో ఆయన తాజాగా జహీరాబాద్ నుంచి పోటీకి అవకాశం కల్పించింది. తర్వాత జానారెడ్డి కొడుకు. ఇక్కడ నల్గొండ టికెట్ రేసులో పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తారని అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నేతలు హామీ ఇచ్చినా చివరికి రఘువీర్ రెడ్డికే దక్కింది. ఆయనకి లిఖితపూర్వకంగా రాసిచ్చి రానాడు, ఆయనకు టికెట్ ఇవ్వలే. ఇక బలరాం నాయక్ ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. నెక్స్ట్ వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. సో ఇప్పుడు కూడా టికెట్ దక్కించుకున్నారు. మరి ఈ ఫైట్ చాలా ఇదిగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి డీకే అరుణ లేదా జితేందర్ రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. సో మరి ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నది మహబూబ్ నగర్లో. సో ఇట్లా నలుగురికి సంబంధించిన స్థానాలు మాత్రమే వీళ్ళు ప్రకటించారు. మరి గెలుపోటములు ఎట్లా ఉంటాయన్నది చూడాలి.